నాసిక్‌లో త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగమే కాక పంచవటి ఆ సరౌండింగ్స్‌లో టెంపుల్స్ అన్నీ మీకు ఈరోజు చూపిస్తాను గైస్. సో వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ మేఘ్నా వ్లాగ్స్. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి గైస్. డోంట్ ఫర్గెట్. సో మనమైతే ఫస్ట్ నాసిక్‌లో పంచవటి దగ్గరికైతే రావాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆపేస్తారు. ఆటో మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బార్గెనింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. బార్గెనింగ్ చేసి ఫస్ట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి గంగా గోదావరి. మనకి ఎవ్రీ 12 ఇయర్స్‌కి ఒకసారి వచ్చే పుష్కరాలు ఇక్కడ కూడా చేస్తారండి. చాలా బాగుంటుంది. సో మీరు ఇక్కడికైతే ఖచ్చితంగా విజిట్ చేసి ఇక్కడ మునిగడం అనేది జరిగితే ఖచ్చితంగా మనకి పాపాలనేవి పోతాయండి. సో దానితో పాటు పక్కనే ఉన్న గంగా గోదావరి మందిర్. ఈ గంగా గోదావరి మందిర్‌లో గంగామాతనైతే ఖచ్చితంగా దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. సో కిందైతే గోదావరి ఉంటుంది. పైకొచ్చారంటే అర్ధనారీశ్వరుడు, శివుడు, పార్వతులు ఇద్దరూ కలిసి దర్శనమిస్తారు గాయ్స్. దీన్నైతే మర్చిపోకుండా విజిట్ చేయండి. సో కొంచెం ముందరికెళ్ళినట్లయితే ఇక్కడ ఉంటుంది కపాలేశ్వర్ ఆలయం అయితే ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనకి శివుడు అనేది లింగ రూపంలో దర్శనం అయితే ఇస్తాడు. తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటుంది గాయస్. సో దానితో పాటు మనకి పంచవటిలో మెయిన్ టెంపుల్ వచ్చేసి పంచవటి సీతామాత గుహ. గుహతో పాటు చుట్టుపక్కల సీతామాత ఇక్కడే నివసించేవారని, అరణ్యానికి బయలుదేరినప్పుడు రాముడితో పాటు ఈ గుహలోనే సీతామాత మెడిటేషన్ చేసేదని మన పురాణాలు అయితే చెప్తున్నాయి. తప్పకుండా ఈ గుహకైతే వెళ్ళండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. లోపలికి వెళ్ళగానే మనకి శ్రీరాముల దర్శనం అయితే జరుగుతుంది. ఆ లోపల గుహలోకి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది గాయస్. చాలా భయంగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. శ్రీరాముల వారు మన భారతదేశంలో ఎక్కడెక్కడ వనవాసం చేశారని ఇక్కడ మ్యాప్ కూడా ఇచ్చారు. గ్రీన్ లైన్ లో ఉంది కదా, అదే మ్యాప్ అండి. సో దాంతో పాటు మనకి ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ 1 రూపీ ఇస్తే అక్కడ కూడా లోపల మన సీతామాత, మన రాముల వారు ఎక్కడెక్కడ ఏమేం చేశారనేది ఐడియల్ రూపంలో అయితే మనకి చూపిస్తారు. చాలా బాగుంటుంది. ఎదురుగా ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళండి. దాంతో పాటు ముందరికి ఇంకొంచెం ముందరికి వెళ్ళినట్లయితే మనకి రాములు వారు కాలరాం అంటే రాములు వారు నల్లని విగ్రహ రూపంలో అయితే ఇక్కడ దర్శనమిస్తాడు గాయస్. సో మీరు ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ మొత్తం ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది. వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు గాయస్. సో దానితో పాటు మనకి తెల్లరాముడు, వైట్ మార్బుల్ తో చేసిన తెల్లరాముడు పక్కనే ఉంటుంది. దానితో పాటు లక్ష్మణ రేఖ అనే ఆలయం కూడా ఉంటుంది. అక్కడ కూడా సీతారాముల వారి దర్శనం అయితే మనకి కలుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర సీతారాముల ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానితో పాటు మనం ముందరికి వెళ్ళినట్లయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. తప్పకుండా చూడండి. సో ఈ హనుమాన్ టెంపుల్ చూడగానే నాకు ఎందుకో నిజంగా హనుమాన్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. చాలా బాగున్నాడు. ఒకసారి మీరైతే తప్పకుండా విజిట్ చేయండి గాయస్. సో ఇలా పంచవటి మొత్తం నాసిక్ లో టూర్ అంతా ముగించుకొని మేము మాట్లాడుకున్న క్యాబ్ వారిని నాగర్సోల్ స్టేషన్లో డ్రాప్ చేయమని చెప్పడం జరిగింది. సో షిరిడీ నుంచి మేము రిటర్న్ బయలుదేరేటప్పుడు నాగర్సోల్ టు హైదరాబాద్ అయితే బుక్ చేయడం జరిగింది గాయస్. నేనైతే 2AC బుక్ చేసుకుంటాను ప్రతిసారి నార్త్ ఇండియాకి వెళ్తే. మీరు కూడా తప్పకుండా నార్త్ ఇండియాకి వెళ్ళిన ప్రతిసారి 2AC బుక్ చేసుకోండి. చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు. సో అజంతా ఎక్స్ప్రెస్లో 2AC అయితే చాలా బాగుంది. చాలా హైజీనిక్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. 2ACలో నాకైతే ఇలా ఎప్పుడు డబుల్ బెర్త్ అయితే రాలేదు. మీకు ఎవరికన్నా వచ్చినట్లయితే కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు గాయస్. సో మార్నింగే లేచి రెడీ అయిపోయి అజంతా ఎక్స్ప్రెస్ అయితే కాచిగూడలో అయితే స్టాప్ అవుతుంది గాయస్. సో దానికోసం రెడీ అవుతున్నాము. సో కాచిగూడ స్టేషన్లో దిగిన వెంటనే మనకి పక్కనే మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. అదే నారాయణగూడ. మీరైతే కాచిగూడ స్టేషన్లో దిగితే నారాయణగూడ నుంచి మెట్రో అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి బై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఎనీ క్యాబ్ అనేది 200 to 300 మధ్యలో మనకు ఉంటుంది. అదే ట్రైన్, మెట్రో ట్రైన్ అయితే తీసుకుంటే 20 రూపీస్ టికెట్తో అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. సో మేము నైట్ చార్మినార్కి అయితే 8:30కి బుక్ చేసుకున్నాం ట్రైన్ అనేది. సో అక్కడ బ్యాగ్ అనేది, లగేజ్ అనేది రెస్ట్ రూమ్లో పెట్టేసి సో మేమైతే ఆటో బుక్ చేసుకొని చార్మినార్కి అయితే బయలుదేరుతున్నాం గాయ్. సో చార్మినార్కి చాలా మంది వెళ్ళుంటారు. ఎవరైతే వెళ్ళారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. ఇది 4th టైం అనుకుంటా వెళ్ళేది. సో పెళ్ళాకైతే మా వైఫ్తో కలిసి మేము ఇద్దరం ఫస్ట్ టైం అయితే చార్మినార్కి అయితే విజిట్ చేస్తున్నాం గాయస్. సో చార్మినార్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మధ్యాహ్నం 2 తర్వాత అయితే రావద్దు. సో ఇక్కడైతే మీకు తెలిసిందే కదా, లేడీస్ షాపింగ్, బ్యాంగిల్స్, డ్రెస్సులు ఇవన్నీ చాలా అల్టిమేట్గా ఉంటాయి. ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే లేడీస్ ఇంకా షాపింగ్లో మునిగిపోతారు. సో ఇక్కడికైతే మేమైతే చూస్తున్నారు కదా, ఇక్కడ నిజాం బ్యాంగిల్స్కి అయితే వచ్చాం. ఇక్కడ చాలా బాగున్నాయి ఐటమ్స్ అనేవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మధ్యాహ్నం బాగా ఆకలేసి మెఫిల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ రెస్టారెంట్లో బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అయితే
తినేసి దాని తర్వాత ట్రైన్కి ఇంకా టైం ఉందని తర్వాత మళ్ళా మెట్రో ఎక్కి నారాయణగూడలో అక్కడి నుంచి కోటికి అయితే మేము వెళ్ళాం గైస్. సుల్తాన్ బజార్ స్టాప్ అయితే దిగి అక్కడి నుంచి కోటికి అయితే వెళ్ళి అక్కడ కూడా కొంచెం షాపింగ్ అనేది చేసుకొని ఈవినింగ్ 7:30, 8కి అయితే మా చార్మినార్ ట్రైన్ అయితే ఉంది. సో దానికోసం మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. సో మేము వచ్చాము, ఆ రోజు వర్షం బాగా పడింది, చాలా బాగా అనిపించింది, కానీ ఎండలు కూడా చాలా ఉన్నాయి. సో మేము షిరిడి, నాసిక్ అండ్ హైదరాబాద్లో చార్మినార్ అన్ని విజిట్ చేసి ఫైనల్గా తిరిగి నెల్లూరుకి అయితే రావడం జరిగింది గాయస్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ అయితే ఇవ్వండి గాయస్. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.